ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక డీప్ ఫారెస్ట్లోకి వచ్చాము. ప్లేస్ని గుండాల కోన అంటారు. ధైర్యంగా వచ్చాము ముగ్గురము. చాలా భయం వేస్తుంది. ట్రిప్ నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుందా భయంగా ఉందా? ఒక రకంగా అసలు ఇలాంటి రోడ్డు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసావు? అసలుకి చేయలేదు. పోతావా? దింపలేమునా? దిగాల్సిందే. చూస్తున్నారు కదా రోడ్డు. బైక్లో రాగలుగుతామా రాలేమా? వర్షం పడ్డప్పుడు మరీ జాగ్రత్తగా రావాలి. ఇదా కరింపాక్ కాదురా, నీకు ఎండకు వచ్చి ఎట్లా కనబడుతుంది. ఎక్కడికి వచ్చినా శివయ్య దర్శనం అంత ఈజీగా జరగదు. ఇదొక ఎగ్జాంపుల్. కరింపాక్ బాగున్నా చంద్రయ్య. ఆ వరకు రోడ్డు బాగానే ఉంది. కొద్ది దూరం అది అసలు బైక్ నడపలేము. ఇప్పటికి ఒక 10 సార్లు ఎక్కి దిగాం బైక్. రోడ్డు మొత్తం అట్లే ఉంది. కొద్ది దూరం బాగుంది, కొద్ది దూరం మరీ స్లోప్ ఉంది. దారి కానీ లాగ్ కనపడుతుంది కదా, అక్కడంతా రాలేవన్నమాట. మనం అలా వెళ్ళాలి ఆ టెంపుల్కి దారివి. వచ్చేసింది కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక డీప్ ఫారెస్ట్లోకి వచ్చాము. ఈ ప్లేస్ని గుండాల కోన అంటారు. యాక్చువల్గా మనకు 2 గుండాల కోనలు ఉన్నాయి. ఒకటి టువర్డ్స్ కోడూరు దగ్గర, ఇంకొకటి ఇటు చిట్వేల్ దగ్గర అనమాట. ఇప్పుడు మనం చిట్వేల్ గుండాల కోన దగ్గరికి వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ రాజంపేట నుండి ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది. చిట్వేల్ నుండి ఒక 20 వస్తుంది. చిట్వేల్ నుండి టువర్డ్స్ కోడూరు రూట్ ఉంటుంది. ఆ రూట్ దాకా వచ్చి అక్కడ పెద్దోడిని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఆర్చ్ నుండి మనం ఇటు లోపలికి రావాల్సి వస్తుంది. చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. మొబైల్ సిగ్నల్స్ అసలు ఏమి ఉండవు. చాలా జాగ్రత్తగా రావాలి. మేమేంటంటే మండే ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని ఓన్లీ మండే మనకి ఇక్కడ అలో ఉంటుంది. మిగతా డేస్ అలో చేయరు ఇక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మేము అది కనుక్కొని ఇక్కడికి వచ్చామన్నమాట. బైక్లో వచ్చాము. బైక్లో రావచ్చు. వర్షం పడినప్పుడు మాత్రం రండి, పడ్డప్పుడు మాత్రం వద్దు. చాలా రిస్క్ అవుతుంది. బైక్ టైర్స్ అంత ఈజీ కాదనమాట ఈ రోడ్లో మనం ట్రావెల్ చేయడము. ఆ రోడ్ అంతా మట్టి రోడ్ అనమాట. రాళ్ళు అంతా ఉంటాయి. చాలా ఇబ్బంది పడతారు. అది వెరిఫై చేసుకుని రండి. ఆటోస్ కూడా వస్తాయి ఇక్కడికి. ఆటో కూడా ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు. మేమైతే ఫ్యామిలీ వచ్చాము. మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ అందరం వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు మన గుడిని ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఒక 5 కిలోమీటర్స్ ఈజీగా బైక్లో రావచ్చు. ఒక 1.5 కిలోమీటర్ అలాగే మనం బై వాక్ నడవాల్సి వస్తుంది. అక్కడ కూడా బైక్ రావచ్చు, బట్ చాలా స్లోప్గా ఉంటుంది. మరీ అంత బైక్ బ్యాలెన్స్ పట్టిన వాళ్ళు జాగ్రత్తగా రావాలి ఇక్కడికి. ఒకరికి ఇద్దరు అలా రావద్దు. ప్లీజ్ ప్లాన్ చేసుకుని గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. కొద్ది మంది అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇంకొకటి ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవ్వండి. అంటే మీరు ఇంత లోపలికి వచ్చి మళ్ళీ మొబైల్ సిగ్నల్స్ అవేమి ఉండవు. తిరిగి ఎవరికైనా మీకు కాల్ చేయాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ కేసు అన్నా చాలా ఇబ్బంది పడతారు. దర్శనం చేసుకొని తొందరగా రిటర్న్ ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ మనం బై వాక్ వచ్చాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. ఒక షెడ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం అందరూ బైక్స్ పెట్టున్నారు. సో చుట్టూ మొత్తం అంతా కొండలు. అక్కడ లోపల కొద్దిగా దూరం లోపలనే గుడి ఉంటుంది మనకి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. ఎట్ట పోయేటన్నాడా? ఇటుపేట పోవాలన్నాడా?
ఇక్కడున్న స్వామివారిని శ్రీ గుండాల కోన కర్కటేశ్వర స్వామివారు అంటారు. మేము ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ దాకా వచ్చాము. ఒకరి ఇద్దరు మాత్రం అసలు ప్లాన్ చేసుకోవద్దు. మెయిన్గా అదర్ దాన్ మండేస్ అయితే అస్సలు రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలౌ చేయరు మిమ్మల్ని. మండే కూడా ఒక 5 or 6 పీపుల్ ప్లాన్ చేసుకోండి. క్లైమేట్ ఎలా ఉంది సాయి? చాలా సూపర్గా ఉంది. నాకైతే ఇక్కడి నుంచి ఇంటికి రావాలనిపించదు. ఓకే, కానీ అంత స్ట్రగుల్ పడి అంత ఇబ్బంది పడి ఇంత దూరం వచ్చాక అక్కడున్న వాతావరణం మొత్తం పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాము. అంత బాగుంటుంది ఏ శివాలయం అయినా కూడా. సో ఇక్కడ కాలువ లాగుంది కదా, ఈ రాళ్ళు మొత్తం అంతా వాటర్ పడ్డప్పుడు ఇక్కడంతా వాటర్ ఫ్లో ఉంటుంది. అందుకే అనమాట అక్కడంతా ఒక చారలాగా ఏర్పడింది. నేను చెప్పాను కదా, అంత కష్టపడి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాతావరణం మొత్తం అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. అక్కడ వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి మీకు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాము. పర్లేదు, బాగానే ఉన్నారు. ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారనమాట అయితే ఈరోజు. మెయిన్ టెంపుల్ అయితే అదే అనమాట. మొత్తం ఇవే రాళ్ళు ఉన్నాయన్నమాట దారి పొడవునా. వీడు మా చెల్లి కొడుకు అనమాట. ఎక్కడికి వచ్చావు లక్కీ? ఎక్కడికి వచ్చావు? నీళ్ళకి వచ్చావా? కానీ పండగ కానీ ఓకే ఓకే. ఎక్కడుంది? వాటర్. అవునవునవును, ఇక్కడ మీకు తేనెపట్ట కనపడుతుందా? మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎన్ని గంటలకి ఇక్కడ ఓపెన్ ఉంటుందా? ఓన్లీ సోమవారం మాత్రమే ఉంటుందా? సోమవారం శుక్రవారం ఉదయం ఎన్ని గంటలకు తెరుస్తారు గుడి? 9. మళ్ళీ సాయంత్రము క్లోజ్ చేస్తారా? సోమవారం శుక్రవారం ఇక్కడ జనాలు ఎక్కువగా వస్తారు కదా. అంటే ఇక్కడ ఏమైనా అన్నదానాలు అలాంటివి ఏమైనా జరుగుతాయా? కార్తీక సోమవారంలో జరుగుతాయి. ఎక్కువ వస్తారు. ఓకే ఓకే. మీ ఏ ఊరవ్వా? పెద్దూరా? సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. సో మేము ఇంటికి స్టార్ట్ అవుతాము, ఎందుకంటే మళ్ళీ చీకటి ఇబ్బంది అనమాట ఈ అడవిలో వెళ్ళడానికి.
మా పిన్నికి శివయ్య దారిలోనే కనపడినాడంట. కనపడినాడా పిన్ని? శివుడు కనపడినాడు. ఈజీగా ఉంటుంది అనుకొని వచ్చింది. మా వాళ్ళు ఇంటి దగ్గర భోజనాలు చేసుకొని వచ్చారు. సో టైం ఫర్ లంచ్. సాయి నీళ్ళు, సాయి నీళ్ళు.